అష్టంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. జన సహకార లోపం కానీ, వాహన సమస్యలు కానీ, ఆలోచనలు కలిసి రాకపోవడం వల్ల ఇబ్బందులు కానీ మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో మనస్పర్ధలు. నిదయే సర్వ విద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 25 ఆదివారం నుండి 2026 జనవరి నెల 31 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, మకరములో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మీన, మేష, మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీరు అనుకున్న కొన్ని పనులు పరిపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అధికారుల సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. ఈ వారంలో దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారపరమైన విషయాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, నూతన ఉద్యోగ అన్వేషణ చేయడానికి అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం కనిపిస్తోంది. సమాజంలో ఒకానొక సందర్భంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంది. స్త్రీలతో కలిసి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో రాహు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. అభివృద్ధిని కూడా సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఈ వారంలో సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, స్థిరాస్తుల వల్ల నష్టాలు కానీ, ఆలోచనలు కలిసి రాకపోవడం కానీ, ఒక అసౌకర్యాన్ని చూసేటువంటి పరిస్థితి, ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం కానీ, లేకపోతే ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల
మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే అధికారుల సహకార లోపం కానీ మిమ్మల్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సూర్య భగవానికి ప్రతిరోజు నమస్కరించుకోవడం వల్ల, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అయితే కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తోంది. గ్రహాలు కూడా అధికంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా మీరు చేసేటువంటి పని ఎందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగున్నప్పటికీ, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరమైనటువంటి విషయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయినా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారంలో భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉండేవారికి మంచి లాభాలు వస్తాయి. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. కొన్ని సంఘటనలు మీకు మనసుకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందిపప్పు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమ శని దోషం ఉంది గనక జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ, లేకపోతే జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందిపుచ్చుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురువు, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా చాలా వరకు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది. మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. అనవసరమైన విషయాలు ఆలోచించకుండా పని ఎందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. భగవంతుని నమ్ముకోండి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని చూసుకోండి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, ధైర్యంగా చేసే కార్యక్రమాలు కానీ అనుకూలంగా మంచి ఫలితాలను ఇస్తాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ, మనసుకు నచ్చే సంఘటనలు కానీ, ఈ వారంలో సంతోషంగా ఉండే వాతావరణం కానీ మీకు ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కుజ సంచారం వల్ల జన సహకార లోపం కానీ, వాహన సమస్యలు కానీ, ఆలోచనలు కలిసి రాకపోవడం వల్ల ఇబ్బందులు కానీ మీకు కనిపిస్తున్నాయి. సప్తంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో ప్రతికూల పరిస్థితులు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి వాతావరణం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు,
ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తీర్థయాత్రలు చేసి సంతోషిస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధించారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో మనస్పర్ధలు, సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి మీరు నిందలు పడే పరిస్థితి కూడా ఈ వారంలో ఎదురవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు ఈ వారంలో కనబడతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. జన సహకారం కూడా బాగుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అతి సునాయాసంగా విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నీతికి నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, కుటుంబంలో అశాంతి కానీ, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు కానీ, సంతానం విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణ పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. లేకపోతే వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ, తల్లి ఆరోగ్యం విషయంలో కానీ ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం ప్రారంభించడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు
ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. చాలా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది. భగవంతుని మీద భారం ఉంచండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసును లగ్నం చేసి మీ కార్యక్రమాలను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో కూడా సునాయాసంగా విజయాలను సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మంచి లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల జన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక్క విషయంలో మీరు మంచి విజయాన్ని సాధించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలను లాభాలను చేజిక్కించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సినటువంటి ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకుంటారు. అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. మీనరాశి వారు ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.